అదానీ గ్రూప్ సంస్థ ఓనర్ గౌతమ్ అదానీకి అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ భారీ కాంట్రాక్ట్ పొందేందుకు $265 మిలియన్ అంటే 2029 కోట్లు లంచాలు ఇవ్వజూపినట్లు అమెరికాలోని బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపటం దీనికి ప్రధాన కారణం. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం 5 అభియోగాలతో గౌతమ్ అదానీ సహా 7గురిపై కేసులు నమోదయ్యాయి. అమెరికా డాలర్ బాండ్ల ద్వారా సుమారు $600 మిలియన్ సమకూర్చాలని అదానీ గ్రీన్ ఎనర్జీ భావించింది. కానీ గురువారం ఆ ప్లాన్ను రద్దు చేసింది. అరెస్ట్ వారెంట్ జారీ నేపథ్యంలో అదానీ గ్రూప్ ఆ ప్లాన్ను రద్దు చేసింది. అయితే దీనిపై అదానీ గ్రీన్ ఎనర్జీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెరికా పెట్టుబడిదారులను, అధికారులను మోసం చేసినట్లు గౌతమ్ అదానీపై అభియోగాలు నమోదయ్యాయి. అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆ అభియోగాలు చేసింది. అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదు కావడంతో కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 20% వరకు విలువ కోల్పోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన అనంతరం గౌతమ్ అదానీ శుభాకాంక్షలు చెప్పారు. తాను అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు సృష్టిస్తానని అందులో అన్నారు. మరోవైపు తాజాగా ఈ కేసుకు ఆదేశాలు జారీ చేసిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్ను బైడెన్ కార్యవర్గం నియమించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారంలోకి రాగానే పీస్ పదవి నుంచి దిగిపోవచ్చని భావిస్తున్నారు. తాజా పరిణామాలపై శ్వేతసౌధం కానీ ట్రంప్ ట్రాన్సిషన్ టీం కానీ స్పందించలేదు. భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. తాజా ఆరోపణలు నిరూపితమైతే అమెరికాలో నిందితులు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇక అప్పగింతల విషయంలో భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశం కీలకంగా మారనుంది.